శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ ఫోన్ నంబర్ 6302400814. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తొందరపడకమ్మా, ఇదే నీ ఇంటి భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అదేంటో ఇప్పుడే తెలుసుకో బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బాబా ప్రతిరోజు కూడా వినేటటువంటి మాటలే కదా, ఈరోజు అంత గొప్ప విషయం ఏమిటి బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించవద్దు బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు నీకు చెబుతున్న ఈ మాటలు తప్పకుండా నువ్వు విని తీరాల్సిందే. ఒక మంచి సందేశం కాబట్టి ఈ యొక్క సందేశాన్ని ఎప్పుడు కూడా తొందరపడి నెట్టేయవద్దు. రేపటి రోజున నీకు దక్కబోయే అద్భుతాన్ని నువ్వు ఏమాత్రం కూడా కాలదన్నుకోవద్దు బిడ్డ. ఎందుకంటే ఇవన్నీ కూడా నీ మంచి కోరి చెప్తున్న మంచి మంచి మాటలు కావచ్చు, లేదా నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సందేశం కావచ్చు. కాబట్టి ఏదేమైనా కూడా నేను చెప్పే మాటలు మాత్రం జాగ్రత్తగా విని నీ జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని నిజమా కాదా అనేది ఒక్కసారి నీకు నువ్వే పరిశీలించుకో. నీకోసం నేను ఇవ్వబోతున్న ఈ జీవితాన్ని మరి ఎవరు కూడా మార్చలేరమ్మా. ఎందుకంటే ఒక అద్భుతాన్ని నీకు చూపించబోతున్నాను. సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు ఒక మంచి మార్గనిర్దేశాన్ని చేయబోతున్నాను. బాబా, మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు అని నువ్వు నన్ను అడగవచ్చు తల్లి. నీకు జరిగే మంచి చెడులన్నీ కూడా ఇంతకుముందు నిర్ణయించబడే ఉన్నాయి. దాన్ని బట్టి నీ జీవితం ఎప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చింది. అయితే ఇక నుంచి మాత్రం నీ జీవితంలో అన్నీ కూడా ప్రతి దశ కూడా నేను చెప్పిన విధంగా జరగబోతుంది తల్లి. నీ జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా నువ్వు ఎందుకమ్మా దిగులు పడుతున్నావు? ఎందుకు ఇలా నాకే జరుగుతుంది, ఎందుకు ఇవన్నీ నాకు మాత్రమే ఇలా జరుగుతున్నాయని ఎక్కువగా బాధపడుతున్నావు తల్లి. నీ ఆలోచనలు దేని వైపు కూడా, అంటే నీ దృష్టి దేని వైపు మళ్ళుతుందో అని నేను చెప్తాను. అలాగే దానికి ముగింపు కూడా తీసుకువస్తాను. ప్రశాంతంగా నేను చెప్పే మాటలు మనసు పెట్టి విని తల్లి. దానికి నీ సమాధానం నీ పాప పుణ్యాల బట్టి ఉంటుంది. వాటి వల్ల నువ్వు నీ యొక్క కష్ట నష్టాలు అనుభవిస్తూ ఉంటావు. ఎవరైతే చెడు తలపెట్టాలని చూస్తూ ఉన్నారో వారి గురించి పూర్తిగా పట్టించుకోకమ్మా. నీకు ఎన్నోసార్లు చెప్పాను, వారి గురించి వదిలే. అలాంటి వారికి నేను ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు తల్లి. నీ జీవితంలో వారికి అసలు ఆలోచించడం కూడా ఆపేసే. ఇప్పటి వరకు నీ కష్టకాలాన్ని, చెడు రోజుల్ని పరిచయం చేసిన ఆ భగవంతుడు ఆ కాలం తిరిగి మళ్ళా నీకు మంచి రోజుల్ని, అలాగే మంచి కాలాన్ని కూడా ప్రసాదించకుండా ఉంటాడా చెప్పు? నిన్ను పుట్టించిన ఆ భగవంతుడు నీకు వచ్చే కష్టాలు తొలగించడం పెద్ద లెక్క కాదు కదమ్మా. కాబట్టి నీ సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించి అస్సలు బాధపడదు తల్లి. ఇక నీకున్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగించి నీ సమస్యల నుంచి ఒక మంచి పరిష్కారాన్ని పొందే విధంగా ఒక మంచి అవకాశాన్ని నీకు అందిస్తున్నాను బిడ్డ. నీకు మంచి జీవితాన్ని కూడా ప్రసాదించబోతున్నాను. ఎప్పుడు కూడా నువ్వు మంచి మనసున్నదానవమ్మా. కాబట్టి నీకు మంచి జీవితమే వస్తుంది బిడ్డ. ఇప్పటి వరకు కర్మదోషాలు, నువ్వు చేసుకున్న పాప పుణ్యాలు వీటన్నిటిని కూడా అనుభవించి విసుగు చెందిపోయి ఉన్నావు కదమ్మా. ఇప్పటి నుంచి వచ్చే మంచి జీవితాన్ని చూసి ఇక్కడి నుంచైనా సరే సంతోషించబోతున్నావు. నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా. ఎందుకంటే ఇప్పటి వరకు ఓపికగా ఎదురు చూసావు కదా, మంచి జీవితం వస్తుందా లేదా అని ఎప్పుడు కూడా అనుమానంతోనే ఎదురు చూసావు. కానీ నువ్వు ఎదురు చూసిన ఆ చూపులకి, ఆ క్షణాలకి నీ దరి ఇప్పుడు చేరబోతున్నాయి తల్లి. నీ జీవితం అద్భుతంగా కొనసాగబోతుంది.
నీ రాత సరిగ్గా లేదని నువ్వు అనుకుంటే సరిపోదు కదమ్మా. నిన్ను పుట్టించిన ఆ భగవంతుడు కూడా అనుకోవాలి. ఎందుకంటే నీకు ఏమీ కూడా ఇప్పటి వరకు కూడా ఏమాత్రం నష్టం జరగలేదు. కేవలం చిన్న చిన్న అడ్డంకులు చూసి మాత్రమే నువ్వు భయపడిపోయి నాకే ఎందుకు ఈ విధంగా ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నావని, నన్ను అనుభవించేలా ఎందుకు చేస్తున్నావయ్యా, ఈ సమస్య సుడిగుండాల్లో ఆ భగవంతుడు నన్ను ఎందుకు ఇలా పడవేశాడని నీకు నువ్వుగా అనుకుంటే సరిపోదు బిడ్డా. ఎందుకంటే ఆ భగవంతుని యొక్క చెయ్యి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. నువ్వు ఎప్పుడూ నీ జీవితం అసహనంగా వ్యర్థపరుచుకుంటూ నిన్ను నువ్వు నిందిస్తూ ఎప్పుడు కూడా ఉండవద్దు. కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది తల్లి. ఒక్కసారి అందనంత ఎత్తుకు ఎదిగిన వారికి మీరసలు నాకు చెప్పేదేమిటి అనేటటువంటి అహంకారం ఉంటుంది. కాబట్టి నువ్వు మాత్రం అలా ఎప్పుడు కూడా చేయలేదు. ఎందుకంటే నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలాగా ఒకే గుణం కలిగినటువంటి ఒక మంచి మనసు కలవాడు తల్లి. కాబట్టి నీకు ఇన్ని విషయాలు చెప్తున్నాను. నువ్వు ఎంత కష్టపడ్డావో ఆ కష్టంతో వచ్చినటువంటి ఆ సుఖం కూడా ఏ విధంగా ఉంటుందోని నీకు నేను చవి చూపిస్తానమ్మా. ఇక సిరి సంపదలకు ఇప్పటి వరకు కూడా నీకు లేదని, నువ్వు ఏ ఆనందాన్ని కూడా అనుభవించలేదని బాధపడవద్దు. ఎందుకంటే వాటి వల్ల నిజమైన సంతోషం రాదు బిడ్డా. నువ్వు కష్టపడ్డావు కదా, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడైతే పొందుతావో దాని ద్వారా వచ్చే సిరి సంపదలు ఉంటాయి చూడు, అవే నిజమైన గొప్ప ఐశ్వర్యం తల్లి. నీకు కలిగిన ఆనందాన్ని నీకు ఇచ్చే రోజులుగా భావించు. అప్పటి నుంచి సంతోషంగా ఉండడం నేర్చుకోమ్మా. నీకు వచ్చే ధనం కానీ లేదంటే నీకు వచ్చే అదృష్టం కానీ ఏది కూడా నీ వద్ద నిలకడగా ఉండదు. మనం ఎంత కష్టపడ్డామో ఆ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడైతే కాస్త ఆలస్యమైనా సరే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడో నీకు నువ్వు ధైర్యం చెప్పుకో. ఆత్మధైర్యాన్ని అంటే ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ క్షణం నుంచి మన మనసంతా కూడా సంతోషంగా నిర్మలంగా ఉంటుంది తల్లి. చూడు బిడ్డ, ఈ జన్మలో సంపాదించిన ధనం మరో జన్మలో మనకి ఏ మాత్రమైనా పనికొస్తుందా? పనికిరాదు కదా. కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మలకు కూడా తప్పకుండా మనకి పనికొస్తుంది తల్లి. అన్నింటికీ కూడా ధనమే సమాధానం, అన్నిటికీ కూడా ధనం ఉంటే చాలు. అలా ఏ మాత్రం కూడా అపోహపడవద్దు. నీ జీవితంలో నీకు ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో నీ సాయికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదమ్మా. ఏ క్షణంలో నీకు ఏ అవసరం వస్తుందో ఆ అవసరానికి తగిన విధంగా నేను ఇప్పటి వరకు అన్ని విధాలుగా ఎన్నో సహాయాలను అందించాను. ఇక మీదట నీకు ఏదైనా సహాయం కావాలన్నప్పుడు, నువ్వు అడగకపోయినా సరే నా సహాయాన్ని పొందాలి అనుకున్నప్పుడు నీ మనసులో అయినా సరే బాబా నాకు ఇలా జరిగితే బాగుండని కేవలం నువ్వు అలా ఊహించుకుంటే చాలు. నీ ముందు నేను ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమై నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ సొంతం చేస్తాను తల్లి. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉంటూ నీ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా సంతోషంగా ఉంచాలి. అప్పుడే నేను కూడా ఆనందంగా ఉంటాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.